వంట నచ్చలేదనో గురక పెడుతున్నారనో లాంటి సిల్లీ కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారిని చూసాం. కానీ చనిపోయిన భార్యపై ప్రేమతో ఆమె విగ్రహం పక్కన బతికున్న తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఓ వ్యక్తి. అనుబంధాలు పతనమవుతున్న ఈ రోజుల్లో భార్యపై ఇంతటి ప్రేమను చూపిస్తున్న అతన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. జీవన సహచరి అంటే ప్రేమ ఉండని వారెవ్వరూ ఉండరు. కానీ నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్కు చెందిన గంగాధర్ ప్రేమ వేరే లెవెల్. ప్రమాదవశాత్తు మరణించిన భార్య విగ్రహాన్ని కట్టించాడు. ఆమెకు గుడిలాంటి అందమైన సమాధిని నిర్మించి అందులో విగ్రహం ఏర్పాటు చేశాడు. భార్య లేని ఎడబాటును జీర్ణించుకోలేక భార్య విగ్రహం పక్కనే బతికుండగానే తన విగ్రహాన్ని పెట్టించుకున్నాడు. వీరి ఇద్దరి విగ్రహాలు చూడగానే మనసులో వారి అన్యోన్య దాంపత్యం మాధుర్యం తెలిసిపోతుంది. కమ్మరిపల్లి మండలం నర్సాపూర్లో ఇనాయత్ నగర్ వెళ్లే దారిలో రోడ్డు సమీపంలో సమాధిపై తన భార్య దివంగత పడాల చంద్రబాబు విగ్రహం పక్కనే బతికున్న తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పడాల గంగాధర్. పడాల గంగాధర్ చంద్రబాబు దంపతులు అన్యోన్యంగా జీవించేవారు. వారి వైవాహిక జీవితంలో ఇరువురు ఒకరినొకరు పల్లెత్తు మాట కూడా అనుకునేవారు కాదు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి గ్రామస్తులు బంధువులు ఆశ్చర్యపోయేవారు. భర్త గంగాధర్ కిరాణా కొట్టు నడుపుతూ భార్య చంద్రబాబు బీడీలు చుడుతూ జీవనం సాగించేవారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య బంధాన్ని విధి వెక్కిరించింది. ఓ రోజు తన ఇంటి దాబాపై పడుకున్న చంద్రబాబు ప్రమాదవశాత్తు కింద పడిపోయి తీవ్రంగా గాయపడింది. వారం రోజుల తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య మృతిని గంగాధర్ తట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ తన దాంపత్య బంధాన్ని ఎవరు గుర్తు చేసినా ఎంతో మురిపెంగా తన భార్య జ్ఞాపకాలను వివరిస్తాడు గంగాధర్. భార్య విగ్రహంపై దుమ్ము పడ్డా తట్టుకోలేడు. అప్పుడప్పుడు వెళ్లి తన రుమాలుతో తుడిచి అదే రుమాలుతో తన కన్నీరు తుడుచుకుని వస్తాడు. విగ్రహాలు ఉన్న సమాధి వద్ద గల కొంతపాటి ఖాళీ జాగాలో షెడ్డు వేయించి పచ్చని చెట్లతో నింపాడు. ఆమె నేను కలిసి మెలిసి మంచిగా ఉండటం వలన ఆమె చనిపోయిన తర్వాత ఎప్పుడు నాకు మొదలనే జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి ఆమె ఒకటి విగ్రహం పెట్టాలా అని ఆలోచన వచ్చింది. వచ్చిన దాని మీద మరి ఎక్కడ పెట్టాలా ఏం కథ అంటే ఇక మన కోటి పాము ఉన్నది ఆమె మన స్థలంలో పెట్టాలని చెప్పి మనసు అనిపించి ఇక విగ్రహాలు తయారు చేసిన తర్వాత మా భార్యతో పాటు మళ్ళీ నాచుగా పెట్టుకుంటే బాగుంటుంది ఇక జీవితాంతము. భార్యను మర్చిపోలేక ఆమెపై ప్రేమతో గ్రామ సమీపంలోని తన వ్యవసాయ తోటలో భార్య సమాధిని చిన్న గుడిలా నిర్మించుకున్నాడు. అందులో తన భార్య చంద్రబాబు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. కానీ తన భార్యతో సహజీవన స్మృతులను పెళ్లినాటి ప్రమాణాలను గుర్తు చేసుకుంటూ బాధ నుంచి బయటపడలేకపోయాడు. తన భార్య లేకుండా ఒంటరిగా ఊహించలేకపోతున్నానని, తన భార్య కూడా తనను ఒంటరిగా విడిచి ఏనాడూ ఉండలేదని కొడుకులతో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యేవాడు గంగాధర్. ఇలా కుమిలిపోతూ ఓ నిర్ణయానికి వచ్చాడు. సమాధిలోని తన భార్య విగ్రహం వద్ద తన విగ్రహం కూడా పెట్టించుకుంటానని ఓ రోజు కొడుకులతో చెప్పాడు. ఆ మాటలు విని కొడుకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అమ్మ నాన్న బ్రతుకుండంగా కలిసి ఉన్నాం. ఇప్పుడు అమ్మను కూడా ఒంటరిగా విగ్రహం పెట్టాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అది నాన్న మాకు విచారణ చేసిండు. కానీ నువ్వు బ్రతుకుండంగా విగ్రహం పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మేమంటే మమ్మల్ని ఒప్పించి అమ్మ ఒంటరి అవుతుంది అంటే బ్రతుకుండంగా కలిసి మెలిసి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అమ్మ విగ్రహం అంటే ఒంటరి అవుతుంది, నేను కూడా విగ్రహం పెట్టుకుంటా అని చెప్పి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బతికుండగానే సమాధిలో విగ్రహం పెట్టుకుంటే తాము తట్టుకోలేము నాన్న అంటూ తండ్రి నిర్ణయాన్ని మార్చేందుకు ఆ కొడుకులు విఫలయత్నం చేశారు. కానీ నాన్నకు అమ్మపై ఉన్న ప్రేమ తండ్రి నిర్ణయాన్ని అంగీకరించేలా చేసింది. దీంతో తన భార్య విగ్రహం పక్కనే తన విగ్రహం పెట్టించుకున్నాడు. ఇలా తన ఆలుమొగల అనురాగాన్ని తమ విగ్రహాల రూపంలో తాను బతికుండగానే శాశ్వతంగా ఆవిష్కరించుకున్నాడు. అర్ధాంగికి సరైన నిర్వచనం చెప్పిన భర్తగా నిలిచాడు గంగాధర్.